చివర్లో రిలేటెడ్ వీడియో ప్లే చేస్తాను. ఆంధ్ర యూనివర్సిటీలో ప్రశాంతంగా జరుగుతున్నటువంటి ఆర్ఎస్ఎస్ శాఖపై విద్యార్థులపై కొంతమంది విద్యార్థి సంఘాల నేతలు దాడులు చేసినటువంటి వార్తలు బయటకు వస్తూ ఉన్నాయి. రివర్స్లో వాళ్ళపై వీళ్ళు దాడి చేశారని కూడా ఆరోపిస్తూ ఉన్నారు. వాస్తవాలు చూస్తే కేవలం కక్షగట్టారు వీళ్ళు ఆర్ఎస్ఎస్ మీద అనేది అర్థమవుతోంది. దీనిపైన రాష్ట్రీయ స్వయం సేవక సంఘ ఆంధ్రప్రదేశ్ శాఖ స్పందించింది. విశాఖ మహానగర సంఘచాలక పేరుతో ఒక పత్రిక ప్రకటన కూడా విడుదల చేసింది. ఆర్ఎస్ఎస్ రోజువారీ కార్యకలాపాల్లో భాగంగా ఆంధ్ర విశ్వవిద్యాలయ మైదానంలో ఈ శాఖ చాలా రోజులుగా ప్రశాంతంగా జరుగుతుందని పేర్కొంది. సంఘ కార్య శతాబ్ది సందర్భంగా దేశవ్యాప్తంగా అలాగే విశాఖపట్నం నగరంలో కూడా పెద్ద సంఖ్యలో సేవా కార్యకలాపాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఆర్ఎస్ఎస్ విస్తరణను ఓర్వలేని సహించలేని శక్తులు ఈ నెల 17న రాత్రి ఆంధ్ర యూనివర్సిటీ బాస్కెట్బాల్ కోర్టు సమీపంలో జరుగుతున్నటువంటి శాఖపై దాడికి దిగాయని అన్నారు. ఈ దాడి జరిగినటువంటి సమయంలో స్వయం సేవకులు భారతమాతను స్తుతిస్తూ ప్రార్థన చేస్తున్నారని, భారత్ మాతాకి జై అంటూ నినదించారని చెప్పారు. ఈ సమయంలోనే కొంతమంది ఉద్దేశపూర్వకంగా రెచ్చగొట్టే నినాదాలతో కార్యక్రమానికి అంతరాయం కలిగించడానికి ప్రయత్నాలు చేశారన్నారు. అయినా సరే సంఘ కార్యకర్తలు తమ నిగ్రహాన్ని ఏమాత్రం కోల్పోలేదని, అలాగే పోలీసుల సమక్షంలోనే ఈ దాడి జరిగిందని కూడా పేర్కొన్నారు. ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు మతపరమైన మనోభావాలను రెచ్చగొట్టే విధంగా విశ్వవిద్యాలయంలో మార్చ్ నిర్వహించారంటూ తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. సంఘ కార్యక్రమాలన్నీ కూడా చట్ట పరిధిలోనే శాంతియుతంగా జరుగుతాయని, హింసకు ద్వేషానికి చోటు లేదని పునరుద్ఘాటించారు. చాలా సంవత్సరాలుగా శాఖ అత్యంత ప్రశాంత వాతావరణంలో శాంతియుతంగానే జరుగుతుందని, కానీ ఆర్ఎస్ఎస్ఏ తమపై దాడికి దిగిందని తప్పుడు ప్రచారం చేయడం దురదృష్టకరమని పేర్కొన్నారు. ఈ సంఘటన గురించి తెలుసుకున్నటువంటి విశ్వవిద్యాలయంలోని ఏబీవీపీ విద్యార్థులు సంఘటనా స్థలానికి వచ్చి మద్దతుగా నిలిచారని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ గడిచిన బుధవారం ఆంధ్ర విశ్వవిద్యాలయంలో నిరసన కార్యక్రమం కూడా నిర్వహించారని పేర్కొన్నారు. ఇప్పుడు అక్కడ ఏం జరిగిందనే దానికి సంబంధించిన వీడియోని ప్లే చేస్తాను, చూడండి. అయితే వీళ్ళందరికీ కూడా ఓపెన్గా ఒక సవాలు. వీళ్ళలాగే నేను కూడా ఆర్ఎస్ఎస్లో ఏం జరుగుతుందో అని అనుకునేవాడిని చాలా సంవత్సరాల క్రితం. ఎప్పుడైతే శాఖకు వెళ్ళి అక్కడ చేస్తున్న ప్రార్థనలు కానీ, అక్కడ ఆడిన మాటలు కానీ విన్నామో, ఇవన్నీ కూడా దేశం కోసమే కదా, ఎక్కడా ద్వేషం లేదు కదా, వీళ్ళెందుకు ఇంత ద్వేషాన్ని పెంచుకున్నారు ఈ సంస్థ మీద అనిపించింది. ఇప్పుడు చూడండి, ఈ వీడియో కూడా ఎక్కడ వాళ్ళు మత విద్వేష వ్యాఖ్యలు చేయలేదు. కొంతమంది రాజకీయ నాయకుల్లాగా, కొంతమంది మతోన్మాద పెద్ద మనుషుల్లాగా కేవలం భారత మాత అంటూ ప్రార్థన చేసుకుంటున్నారు. సదావత్సలే మాతృభూమి, అందులో తప్పే ఉంది. వీళ్ళందరికీ కూడా దమ్ముంటే, అందులో ఈ అర్థం ఉంది, ఇంత అనర్థం ఉంది అని దమ్ముంటే చెప్పమనండి, చెప్పలేరు. ఆ వీడియో చూడండి. ఏం చేస్తున్నారండి? చూస్తున్నారేంటి సార్? చూస్తున్నారేంటి యూనివర్సిటీ అందరూ? ఇగో పర్సన్ తీసుకెళ్ళి యూనివర్సిటీ, ఇగో ఈ సెకండ్ పర్సన్ తీసుకుని వచ్చారు. యూనివర్సిటీ కాని వాళ్ళు తక్షణమే బయటికి వెళ్ళాలి. యూనివర్సిటీ స్టూడెంట్స్ కాని వాళ్ళు తక్షణమే బయటికి వెళ్ళాలి. యూనివర్సిటీ స్టూడెంట్స్ కాని వాళ్ళు తక్షణమే బయటికి వెళ్ళాలి. యూనివర్సిటీలో మతపరమైన ఘర్షణలు సృష్టించడానికి ప్రయత్నించడం సిగ్గు. యూనివర్సిటీలో మతపరమైన ఘర్షణలు తేడా యూనివర్సిటీ కాని వాళ్ళు తక్షణమే బయటికి వెళ్ళాలి. యూనివర్సిటీ కాని వాళ్ళు తక్షణమే బయటికి వెళ్ళాలి. బీసీ తక్షణమే స్పందించాలి. యూనివర్సిటీ కాని వాళ్ళు తక్షణమే బయటికి వెళ్ళాలి. యూనివర్సిటీ కాని వాళ్ళు తక్షణమే బయటికి వెళ్ళాలి. యూనివర్సిటీ కాని వాళ్ళు తక్షణమే బయటికి వెళ్ళాలి. మతపరమైన సంఘటనలు యూనివర్సిటీలో చేయడమా సిగ్గు. మతపరమైన అంశాలను యూనివర్సిటీలో చేయడమా సిగ్గు. బీసీ స్పందించకపోవడం సిగ్గు. యూనివర్సిటీని భ్రష్టు పట్టించడం సిగ్గు. డౌన్ RSS.